హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శంకర్. వెల్కమ్ టు శంకర్ లిరిక్స్ యూట్యూబ్ ఛానల్. మన భారత రాజ్యాంగంలో ప్రతి అక్షరం మన జీవిత విధానాన్ని గుర్తు చేస్తుంది. ప్రతి పదం చాలా గొప్పగా రచింపబడింది. ఎంత గొప్పదంటే మన భారత రాజ్యాంగం, ఉదాహరణకి ఒక విషయం చెప్తాను. ఒకప్పటి కాలంలో ఒక వ్యక్తికి, ఒక వర్గానికి మాత్రమే నమస్కరించే సంస్కృతి మనకుండేది. ఒక వర్గానికి మాత్రమే, వాడు పెద్ద క్యాస్టుడు కావచ్చు, సంపన్నుడు కావచ్చు, వాళ్ళకు మాత్రమే, మిగిలిన వాళ్ళంతా కూడా లేచి నమస్కరించే సంస్కృతి, సంస్కారం అప్పుడు ఉండేది. కానీ భారత రాజ్యాంగం వచ్చాక అది ఎట్లా అంటే, భారత రాజ్యాంగంలో మనకి చదువును ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి కూడా చదువుకోవాలి, చదువు అనేది ప్రతి ఒక్కరి హక్కు, ప్రతి ఒక్కరు కూడా చదవాలి తప్పనిసరిగా అని చదువును ప్రవేశపెట్టడం వల్ల, చదువుకొని ఉద్యోగం సంపాదించడం వల్ల ఇవతల వాడు ఎంత తక్కువ క్యాస్టోడైనా, ఎంత తక్కువ సంపన్నుడైనా, సంపద అసలు లేనివాడైనా, ఎంతటి భేదవాడైనా సరే, అవతల వాడు ఎంత పెద్ద క్యాస్ట్ వాడైనా, ఎంత పెద్ద సంపన్నుడైనా, ఒక ప్రభుత్వ ఉద్యోగి వస్తే ఖచ్చితంగా లేచి నమస్కరించాల్సిందే. వర్గ తారతమ్యం లేకుండా, సంపన్న తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు నమస్కరించుకునే సంస్కృతిని భారత రాజ్యాంగం భారతదేశంలో ప్రవేశపెట్టింది. అది ఎట్లా అంటే కేవలం చదువు వల్లే. అందుకే ప్రతి ఒక్కరు కూడా చదవండి. చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగాన్ని వీలైనంత వరకు చదవండి. చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకండి. చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగాన్ని చదవండి, తెలుసుకోండి. అది మనకు చదువు ఎలా అయితే ఎంత హక్కు, చదువుకోవడం, భారత రాజ్యాంగాన్ని తెలుసుకోవడం కూడా అది మన బాధ్యత. కాబట్టి నేను కూడా చదవడం స్టార్ట్ చేశాను, తెలుసుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా తెలుసుకోండి, చదవండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.